ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియా అభిమానులకి శుభవార్త. పెత్తు వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టుకి గాయం కారణంగా దూరమైన యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ ఫిట్నెస్ సాధించాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య అడిలేడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా ప్రాక్టీస్ సెషన్ లో శుభమన్ గిల్ సౌకర్యంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఇప్పటికే తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరిగింది. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం టెన్షన్ ను పెంచనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయిన ఆస్ట్రేలియాకు టీమిండియాకు బ్యాటింగ్ బలం పెరగడం ఆసీస్ కి ఇది ప్రమాదకర విషయమే. కానీ టీమిండియా కూడా ఒక కొత్త సమస్య ఎదురైంది. రోహిత్ శర్మ శుభమన్ గిల్ రీ ఎంట్రీతో ఇప్పుడు భారత జట్టులో కొత్త తలనొప్పి మొదలైంది. పెత్తు టెస్టులు ఆడిన జట్టులో నుంచి ఎవరిని పక్కన పెట్టాలి అనే చర్చ మొదలైంది. శుభమన్ గిల్ స్థానంలో దేవదత్ పడిక్కల్, రోహిత్ శర్మ స్థానంలో ధ్రువ్ జురెల్ ను టీమిండియా మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరు తొలి టెస్టులో కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేకపోయారు. దాంతో ఈ ఇద్దరిని తుది జట్టు నుంచి తప్పించడం లాంఛనంగానే కనిపిస్తుంది. కానీ కేఎల్ రాహుల్ ని తుది జట్టులో కొనసాగిస్తే బ్యాటింగ్ ఆర్డర్ లో కొత్త సమస్య రానుంది. ఇదే టీమిండియాకు పెద్ద తలనొప్పి. రోహిత్ శర్మ రీ ఎంట్రీతో యశస్వి జైస్వాల్ తో కలిసి అడిలైడ్ టెస్టులో ఓపెనింగ్ చేయడం లాంఛనమే. కానీ పెత్తు టెస్టులో ఓపెనర్ గా ఆడిన కేఎల్ రాహుల్ కి విదేశీ గడ్డలపై మంచి రికార్డు కూడా ఉంది. అది నిన్న ఆస్ట్రేలియాతో పెత్తు వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరూపితమైంది. రెండు ఇన్నింగ్స్ లోనూ ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ శర్మ యశస్విని ఓపెనర్ల బాధ్యతల నుంచి తప్పించలేని పరిస్థితి. అలాని కేఎల్ రాహుల్ ని నెంబర్ 3 లో ఆడించాలనుకుంటే అక్కడ శుభమన్ గిల్ కి మంచి రికార్డు ఉంది. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీని కాదనలేని పరిస్థితి. దాంతో కేఎల్ రాహుల్ ను 5లో ఆడించాలి. అప్పుడు రిషబ్ పంత్ ను ఒక స్థానం వెనక్కి జరపాల్సి ఉంటుంది. అదే జరిగితే మళ్ళీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇబ్బంది మొదలవుతుంది. ఎందుకంటే నెంబర్ 7 లో ఆడే వాషింగ్టన్ సుందర్ కూడా లెఫ్ట్ హ్యాండరే. దాంతో కేఎల్ రాహుల్ ని నెంబర్ 6 లో ఆడించాలని సూచనలు వస్తున్నాయి. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికైతే శుభమన్ గిల్ రీ ఎంట్రీతో ఆస్ట్రేలియాకు చావు దెబ్బే. ఇక టీమిండియాలోనూ కాంబినేషన్ పై తలనొప్పి ఎదురుకానుంది. అడిలేడ్ వేదికగా 6వ తేదీ నుంచి ఈ పింక్ బాల్ టెస్ట్ ఆరంభం కానుంది. అంతకు ముందే కాన్బెరాలో ప్రైమ్ మినిస్టర్ 11 తో టీమిండియా 2 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొనుంది. ఇది కూడా పింక్ బాల్ తోనే ప్రాక్టీస్ చేయనున్నారు.